హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకెక్కడ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా రోజు అయితే మార్నింగే కొంచెం ఫ్రీగా అయితే ఉంటాం కదండి. అంటే మనకి మార్నింగ్ రొటీన్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజీలు ప్రిపరేషన్ అదంతా ఏమీ లేకుండా కొంచెం అయితే ఫ్రీగా ఉండొచ్చు. కాకపోతే ఆ రోజే పని అయితే ఎక్కువ ఉంటుంది అనుకోవడం తప్ప. కానీ కాకపోతే ఆ రోజు కొంచెం మార్నింగ్ అయితే కొంచెం లేజీగా లేచి ఇంకా అన్ని పనులు కూడా కొంచెం లేజీగా అవుతాయి కదండి. ఇంకా అలా అన్నమాట. ఇక్కడైతే ఇంకా మార్నింగే లేచి టీ అయితే పెట్టుకుని ఇక్కడ మా అప్పారావు గారితో అయితే ఆడుకుంటూ కొంతసేపు టైం అన్నది అలా స్పెండ్ చేసాం అనమాట. ఇంకా అక్కడ గాలి కూడా చాలా చల్లగా వస్తుంది. చాలాసార్లు చెప్పాలండి మీకైతే. ఇంకా అక్కడ టీ అయితే తాగుతాం అనమాట. ఇంకా అదైతే చూసారు కదా, తాగనివ్వట్లేదు. ఏదన్నా పెట్టేసరికి ఇంకా దానికి అలవాటు అయిపోయిందండి. ఇప్పటివరకు అయితే ఈ వీధిలో కుక్క కింద ఉండేది, ఇప్పుడైతే మా కుక్క అయిపోయింది అనమాట. ఇంకా అస్తమానం మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే చూసారు కదండి, ఇక్కడ మిక్సీలు అవి రిపేర్ చేసే వాళ్ళు అయితే వచ్చారనమాట. నేనైతే మోసపోయానండి. ఇంకా అందుకనేసి మీకు అయితే చెప్తున్నాను. అంటే నేనేమి గుడ్డిగా విని మోసపోలేదులేండి. అంటే నాకు తెలుసు ఇలా చాలాసార్లు చేపించాం కాబట్టి. కాకపోతే వాళ్ళ మాటలను బట్టి మనం ఒక్కొక్కసారి కనెక్ట్ అవుతాం కదా. ఇంకా అలా అయితే కనెక్ట్ అయిపోయి ఈ మిక్సీ రిపేర్ అయితే చేయించాను. కాకపోతే అంతా మోసమండి. 300 రూపాయలు అయితే పట్టుకెళ్ళిపోయారు వీళ్ళు అయితే. కాకపోతే మిక్సీ అయితే రిపేర్ అయితే అవ్వలేదు. ఇంకేం చేస్తామండి, వాళ్ళకి ఏ జన్మలోనో రుణపడి ఉంటాం ఆ 300లోనో. ఇంకంతే వాళ్ళ అప్పు అయితే తీర్చేసాను. ఇంక ఇక్కడైతే చూసారు కదా, సడన్గా అయితే గుడికి అయితే వెళ్దామనేసి అయితే అనుకున్నామండి. ఇంకా ఇక్కడైతే అమ్మవారికి పెట్టడానికి ఇంకా చల్లిమిడి వడపప్పు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా చీర ఇంకా కోడి ఈ మొక్క అయితే ఎప్పుడుదోనండి. కాకపోతే అలా లేట్గా అయిపోయింది. ఇప్పుడైతే సడన్గా ఇంకా అప్పటికప్పుడు అనుకుని ఇంకా అలా అయితే వెళ్ళామన్నమాట. అంటే మా ఆయన నేను అయితే వెళ్ళామండి. మా అమ్మాయి వస్తానంది, మళ్ళీ అప్పటికప్పుడే మళ్ళీ రాననేసింది అనమాట. ఇంకా అందుకని చెప్పి మా ఆయన నేను అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడైతే కొంచెం లేట్ అవుతుంది కదా మళ్ళీ వచ్చేసరికి అని చెప్పి ఇక్కడ రైసును ఒక సైడు రసం అయితే పెట్టేశాను. అంటే చారండి. ఇంకా రెండు కూడా స్టవ్ పైన పెట్టేసి ఇంకా ఇక్కడైతే నా పని అయితే నేను చూసుకుంటున్నాను. ఇంకా సడన్గా అనుకున్నాం కాబట్టి కొంచెం కంగారుగా అన్ని పనులు అయితే అవుతాయి కదా. ఇంకా అలా అన్నమాట. ఇంకా చలిమిడి వడపప్పు అయితే రెడీ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నానండి. అంటే మళ్ళీ మర్చిపోతామేమో అని చెప్పి ఇంక అన్నీ అయితే ఇలా రెడీగా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా శారీ అయితే చూసారు కదండి, మొన్న మీషోలో తీసుకున్నాను అనమాట. 450 అలా పడింది. బాగుందండి, క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా కట్టుకున్న తర్వాత అయితే చూడాలి. ఇంకా ఈ బాక్స్ అయితే చూసారు కదండి, ఈ పసుపు కుంకుమల సెట్ అయితే మనం వేసుకునేది. ఈ బాక్స్ అయితే మాత్రం కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా కానీ భలే యూజ్ అవుతుంది అనమాట. అంటే నా దగ్గర కొంచెం పెద్దది ఉండేది, అదైతే ఇంక ఈ బుట్ట మొత్తానికి సరిపోయేది అనమాట. మళ్ళీ వేరే ఏది పెట్టుకోవడానికి అయ్యేది కదనమాట. మళ్ళీ ఇదైతే తీసుకున్నాను. ఇదైతే మాత్రం కరెక్ట్గా సరిపోతుంది, బాగా యూజ్ అవుతుంది నాకైతే మాత్రం. ఇంకా ఒక్కొక్కటిగా అయితే ఇందులో అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు అయితే ఇలా కవర్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇదిగోండి శారీ అయితే ఇది అన్నమాట. అంటే కట్టుకున్న తర్వాత అయితే చూద్దరు కానీ. ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయామండి. ఇంక ఇక్కడైతే టెంపుల్ దగ్గర కూడా వచ్చాను అనమాట. ఇదండి గుడి అయితే చూసారు కదా. గుడి ఇంత చిన్నగా ఉన్నా కానీ అమ్మవారి మహిమ అయితే చాలా మహిమ గల తల్లండి. అంటే ఎక్కువగా డ్రైవింగ్ పర్పస్తో ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం ఈ తల్లిని చాలా అంటే చాలా గట్టిగా నమ్ముతారండి. ఇంకా లోవ తలుపులమ్మ తల్లి అమ్మవారిని, ఇంకా దారకొండ అమ్మవారిని, ఇంకా బుచ్చుంపేట ఈ అమ్మవార్లందరినీ ఎంత ఇదిగా అయితే కొలుస్తారో ఈ అమ్మవారిని కూడా చాలా అంటే చాలా బాగా నమ్మకంగా అయితే పూజింతారండి.
ఇంక ఇక్కడైతే అమ్మవారిని అయితే పూజించుకుంటున్నానండి. ఇంకా తెచ్చిన పసుపు కుంకుమలు ఇంకా నైవేద్యాలు అవన్నీ ఉంటాయి కదా, ఇవైతే ఇంకా అక్కడ ఆరిటాక్ అయితే వేసి ఇంకా అక్కడైతే పెడుతున్నాను. మేము వెళ్ళడం అయితే కొంచెం లేట్ అయిందండి. కొంచెం బెందరాడ ఇల్లు ఉంటే అమ్మవారి గేట్లు అన్నవి తెరిచి ఉంచును. మేము వెళ్ళడం లేట్ అవ్వడం వల్ల ఇంకా బయటే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకెక్కడ పెట్టినా కానీ అమ్మవారు ఎలాగో స్వీకరిస్తారు కదండి, మనం నమ్మకంతో పెడుతున్నాం కాబట్టి. ఇంకా ఈ చుట్టూరా ఉన్న కటకటాలు అవన్నీ అయితే ఇంతకు ముందు అయితే లేవండి, ఈ మధ్య కొత్తగా అయితే పెట్టారనమాట. మా ఊరికి ఒక 8-10 కిలోమీటర్లు ఉంటుందండి ఈ గుడి అయితే మాత్రం, అంతే పెద్ద దూరం ఏం కాదు. అమ్మవారు అయితే ఈ విధంగా ఉంటారనమాట. గేట్లు తీసుంటే మీకు కొంచెం క్లారిటీగా అయితే కనిపించును. ఇంకా అక్కడైతే మనం వంటలు చేసుకోవడానికి కూడా ఉందండి. కాకపోతే ఇంకా అలా మొక్కుకుంటారు కదా, వాళ్ళు కూడా వస్తారనమాట. ఆ రోజు అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు అంటే ఇంకా అందరూ బాయ్స్ అనమాట, సాంగ్స్ పెట్టుకుని ఇంకా ఉంటుంది కదా వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకే, ఇంకా ఆ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అదంతా కూడా నేనైతే ఏమీ షూట్ చేయలేదండి. అంటే అక్కడ రేకుల షెడ్ అవన్నీ, మామిడి చెట్లు అవన్నీ కూడా ఉంటాయి. మనం వంటలు చేసుకున్నా కానీ ఏ ఇబ్బంది లేకుండానా. కాకపోతే నేను అదంతా కూడా షూట్ చేయడానికి అవ్వలేదు, షూట్ చేయలేదండి. ఇంకా ఇదండి ఇంకా మొత్తానికి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే హారతి అయితే ఇస్తున్నానండి. ఇంకా ఈ పక్కనే వినాయకుడు విగ్రహం, ఇంకా అక్కడ పోతిరాజుబాబు విగ్రహం ఉంది కదండి, అవైతే ఈ మధ్య కొత్తగా అయితే పెట్టారు. ఇంతకు ముందు అయితే అవన్నీ లేవన్నమాట మేము మొక్కుకునేటప్పుడు అయితే. కానీ ఇప్పుడు బాగుందిలేండి చక్కగాన. అంటే మంకీస్ అవి వస్తున్నాయి కదా, దాని గురించి అని ఇలా పెట్టారేమో. మా సైడ్ అయితే మంకీలు అయితే చాలా ఎక్కువ అండి బాబు, చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉంటాయి. అదండి ఇంకా మొత్తానికి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా కోడిని అయితే కోసామని చెప్పాం కదండి, ఇంకా అదంతా నేను షూట్ చేయలేదన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ, రైస్, ఇంకా రసం అనమాట. అంటే బిర్యానీ అయితే చేసుకుందాం అనుకున్నాం, మేము వచ్చేసరికి 2:30 అలా అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పి వీటితో అయితే సరిపెట్టేసాము. ఇదండి ఇంకా సండే రోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.